అన్న ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతుంది కదా, ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో ఏ పార్టీ వస్తే మన దేశం మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? నేనైతే బీజేపీ వస్తుంది అనుకుంటున్నాను అన్న. ఎందుకు బీజేపీ ఎందుకు? అంటే అభివృద్ధి బాగా చేస్తుంది. ఇప్పటి వరకు మోదీ గారు అయితే బాగా చేశారు, చాలా బాగా చేశారు. కానీ తెలంగాణను కూడా కొంచెం పట్టించుకుంటే చాలా బాగుంటుంది అన్న. బీజేపీ మోదీ గారు ఎక్కువ పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ అంటున్నారు, నాకు ఏమంటారు? అలా ఏం లేదన్న. ఇప్పుడు మీరు అభివృద్ధి చూస్తుంటే లాస్ట్ బిఫోర్ 2024కి కాంగ్రెస్ చేసినంత స్కాములు గీములు ఉన్నాయి, కానీ ఇప్పుడు బీజేపీ మాత్రం చాలా బాగా చేస్తుంది కదన్న. పథకాలు అయితే కానీ చిన్నపిల్లలు కానీ స్కీమ్స్ కానీ చాలా బాగుంది కాబట్టి. అంటే చిన్నపిల్లని గుర్తొచ్చింది, చిన్నపిల్లవాడే పెన్సిల్స్ మీద జిఎస్టీ వేస్తారు, బుక్స్ మీద జిఎస్టీ వేస్తారు అంటున్నారు. ఇప్పుడు నీకు ఎలా ఉంటుంది అన్న, ధరలు అనేది ఇక్కడే కదన్న. ఇండియా వరల్డ్ వైడ్ మొత్తం రిసెషన్ వల్ల మొత్తం పెరుగుతుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్లో కూడా చాలా జాబులు తీసేస్తున్నారు. అది మోదీ గారు వచ్చినా కానీ అలాగే పెరుగుతుంది, కాంగ్రెస్ వచ్చినా అలాగే పెరుగుతుంది. రెండింటికి డిఫరెన్స్ ఏముండదు మళ్ళీ అదన్న. సో బీజేపీ వస్తే దేశం బాగుంటుంది అంటారు. అంటే చాలా ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి, వాళ్ళు వస్తే కొంచెం అప్కమింగ్ వస్తుంది. స్టాక్ మార్కెట్ కూడా బాగా బూస్ట్ ఉంటుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది కాబట్టి చాలా బాగుంటుంది అండి. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే మేము అధికారంలోకి వస్తే చిటికలో దేశాన్ని డెవలప్ చేస్తాం అంటున్నారు. ఈ 3 నెలలు ఏం చేశారన్న? ఈ 3 నెలలు ఏం చేయలేదు కదా, రుణమాఫీ చేయలేదు కదా, ఇంకెందుకు వేస్తుంది అన్న కాంగ్రెస్? అయితే బీజేపీ అందరూ 400 సీట్స్ వస్తాయి అంటారు, కానీ 400 అయితే రావన్న. నా అంచనా 300+. 370 వస్తే మాత్రం రాజ్యాంగంలో పెద్ద బిగ్ అప్డేట్స్ అనేవి వస్తాయి ఖచ్చితంగా. ఏం మార్చే అవకాశం ఉంది అంటే పెద్ద అంటే రెవల్యూషన్స్ తీసుకురావచ్చు క్యాస్ట్ పరంగా. కానీ ఇప్పుడు రీసెంట్గా చెప్పారు నడ్డా గారు, వాళ్ళు ఏమంటున్నారు, ముస్లిమ్స్ రిజర్వేషన్ తీసేయచ్చు, అలాంటి కొన్ని ఉన్నాయి వాళ్ళ బీజేపీ. అది కాంగ్రెస్కి పాజిటివ్ అయ్యి వాళ్ళు మార్చుకోవచ్చు అనుకుంటా. మరి ఇప్పుడు బీజేపీ అనేది ముస్లిం వ్యతిరేక పార్టీ అంటున్నారు, మీరేమంటారు? అంటే అది నాకు ఐడియా లేదండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అల్లర్లు ఉంటాయి కదా, గుజరాత్ అల్లర్ల నుంచి మోదీ నెగిటివ్ చేయడం చూపించారు వాళ్ళు. అది అంత బీజేపీ ఎక్కువగా హిందూ పార్టీ, జై శ్రీరామ్ అనే నినాదంతో వెళ్తుంది అంటున్నారు. అలా ఏం లేదండి. జై శ్రీరామ్ అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే, బీజేపీ ఇప్పుడు అన్ని ఇండియాలో ఉన్న అన్నిటికీ ప్రపంచంలో ఉన్న అన్నిటికీ ఒక దేవుడు అనే ఉన్నాడు, హిందువులకి ఏకైక కంట్రీ ఇండియా అని చెప్తున్నారు. వాళ్ళ వర్షన్ కూడా కరెక్టే కదండి, వాళ్ళు చాలా ప్రెస్టేజ్గా తీసుకొని అలా చేస్తున్నారు. సో బీజేపీ దేశం బాగుండేది అంటారా? 100%. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ డెవలప్మెంట్ మనం చూస్తున్నాం ఈ 10 yearsలో చాలా బాగుంటుంది అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి May 13. సో ఈ పార్లమెంట్ ఎలక్షన్లో చేవెళ్ళ నుంచి మీరు ఎంపీకి ఎవరు గెలిపించుకుంటారు? బీజేపీ రావాలా? ఎందుకు అంటే ఇప్పుడు మనం ఒక్క రకంగా చూస్తే మనకు ఇప్పుడు 10 సంవత్సరాల్లో బీజేపీ చేసినంత అభివృద్ధి కానీ, ఫారెన్ కంపెనీ నుంచి మన దేశానికి రావడం కానీ, ఏదైనా కంపెనీస్ కానీ ఏదైనా కానీ, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, ఈ కళ్యాణ లక్ష్మి కానీ, మనకు ఈ డబుల్ బెడ్రూమ్ లాంటివి కానీ, ఈ మెయిన్గా ఇచ్చింది మనకు మోడీ గారి. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇచ్చింటాడు, కానీ కేసీఆర్ 50% ఇచ్చిండు, మన బీజేపీ ఎక్కడి నుంచి 50%. ఆల్మోస్ట్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు, కొంతమంది బిల్లే ఇచ్చిండు. ఇప్పుడు కనీసం చాలామందికి మా ఊళ్ళో కూడా మినిమం డబుల్ బెడ్రూమ్ బిల్లులు అందరూ ఆగిపోయినాయి. కావున ఇప్పుడు ఇంకోటి ఏం చెప్పాలంటే, మన దేశంలో చేస్తున్న అభివృద్ధి పనులకి మెయిన్ కానీ బీజేపీ రావాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అంటారు. ఇక్కడ కొండ ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు విశ్వేశ్వర రెడ్డి గారి గురించి? కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అంటే ఇప్పుడు మనకు కూడా ఇక్కడ నా పార్లమెంట్ ఇక్కడ రాదు, నాది వనపర్తి వస్తుంది. నాది భరత్ కుమార్ రెడ్డి అక్కడ అక్కడ వస్తుంది, నాది ఇక్కడైతే రాదు. నాది నాకు కూడా అంత అతని గురించి అంత తెలియదు, అబద్ధం చెప్పాలి. సెంట్రల్ నరేంద్ర మోదీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నరేంద్ర మోదీ గారి గురించి చెప్పాలంటే, నరేంద్ర మోదీ గారు అంటే ప్రతి ఒక్కరికి సాయం చేసిన, ఇప్పుడు చేయలేదని ఏం లేదు ప్రతి ఒక్కరికి. ఇప్పుడు బీదోళ్ళు కానీ, ఇప్పుడు మనకు మెయిన్గా ముందు చెప్పాలంటే కూడా గ్యాస్ కలెక్షన్ మన దేశంలో ఎవరికి లేకుండే గ్యాస్ కలెక్షన్ ఇచ్చిండు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ లెక్కన ఇచ్చిండు, ఫారెన్ కంపెనీస్ ఇచ్చిండు, కొన్ని జాబ్స్ ఇచ్చిండు. ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ని సంవత్సరాలు చేయనిది ఖచ్చితంగా అయితే మోడీ గారు అయితే ప్రతి ఒక్కటి చేసిండు. ఇప్పుడు మనకు తెలియనివి కూడా చాలా ఉంటాయి, ప్రతి ఒక్కటి మనకు అంతే తెలియదు. సో బీజేపీ వస్తే దేశం బాగుంటుంది అంటారు? ఎప్పటికైనా బాగుంటుంది బీజేపీ. కాంగ్రెస్ వస్తే మాత్రం దేశం నాశనం అవుతుంది, అదైతే నేను 100% చెప్పగలను అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, చేవెళ్ళ నుంచి ఎంపీ ఎవరు కొట్టేస్తారు? ఏ పార్టీ? బీజేపీ అయితే బాగుంటుంది అనుకో. కొండ విశ్వేశ్వర రెడ్డి. ఎందుకు బీజేపీ ఎందుకు? అంటే పరిపాలన బాగుంది కదా, దానివల్ల. సో మోదీ పరిపాలన బాగుంది కాబట్టి బీజేపీ కొట్టేస్తా అంటున్నారు. అయితే మోదీ అంతా షోయింగ్ పైన చేయడు అని అంటున్నారు, మీరేమంటారు? మంచి తరచుగా కొద్దిగా అన్ని పనులు అవుతున్నాయి కదండి, దానివల్ల కొద్దిగా పర్వాలేదు. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారంటే 10 సంవత్సరాలు పరిపాలించింది, నెక్స్ట్ మేమే వస్తాము, మాదే రాజ్యం అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది మూమెంట్ చెప్పలేమండి, అప్పుడు కొలిది ఎలా మారుతుంది అన్నది చెప్పలేం.
పరిపాలన అయితే ఇప్పుడు వరకు పర్లేదు బీజేపీ. సో బీజేపీ వస్తే దేశం బాగుండేది అంటారా? పర్లేదు.